హలో అండి. వెల్కమ్ టు యువర్ స్నేక్ కహాన్య. నేను మేఘ. ఈరోజు బీచ్కి వెళ్తున్నాను. బీచ్ పేరు వచ్చేసరికి అక్కరై బీచ్ అనమాట. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. వీకెండ్స్ మాత్రమే కుదురుతుంది సునీకి మమ్మల్ని బీచ్కి తీసుకొని వెళ్ళడానికి. వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పెద్ద ఆవిడ పనియారం అనేది పెట్టుకొని ఉంటారనమాట. స్వీట్ కానీ హాట్ కానీ రెండు పెట్టుకో ఉంటారు ఈవిడ. సో వచ్చిన వెంటనే ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక పెద్దవాడు పెట్టుకో ఉంటారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవి చేసేది. స్వీట్ పొంగనాలు కానీ హాట్ అంటే కారంవి అవి కానీ రెండు ఉంటాయి. మేమైతే ఒక ప్లేట్ తీసుకొని తిన్నాము ఇక్కడ. సో ఒక ప్లేట్ వచ్చేసరికి 25 రూపీస్. ఇక్కడ రాసున్నారు చూడండి, ఈవిడే అనమాట ఆంటీ. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు అలాగే వచ్చేస్తే బీచ్ దగ్గర ఇక్కడ ఎంట్రన్స్లో స్ట్రీట్లో ఇలా షాప్స్ ఇవన్నీ పెట్టుంటారు. ఈ అచ్చులు ఉన్నాయి కదా, ఇవి చూసి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో అసలు, ఎప్పుడో చూశాను అసలు. సో ఈ బీచ్ వచ్చేసరికి ఇంతకుముందు ఇంతగా అయితే ఎప్పుడు డెవలప్ అయిపోయి ఇలా షాప్స్ పెట్టడం అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య బాగా డెవలప్ అయింది ఇది. అన్ని షాప్స్ పెట్టడం, పిల్లలు ఆడుకోవడానికి పెట్టడం, ఇంత ఫుడ్ ఐటమ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి బాగా. ఇంతకుముందు చిన్ని ఒకటో రెండో అలా ఉండేవి అనమాట, ఫిష్ స్టాల్స్ అలాగా. ఇక్కడైతే లైవ్ ఫిషెస్ అన్నీ ఇక్కడ మనం తీసుకొని వెళ్ళొచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానీ అండ్ ప్రాన్స్ కానీ ఇవి ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు మనం. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. అలా చూస్తూ కూర్చొని కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేసాము. పిల్లలకి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు తీసుకొని వెళ్తే మాత్రం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడుకునేదానికి గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ. ఫుడ్ నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలామంది పిల్లలు కూడా అక్కడ కలుస్తూ ఉంటారు కదా, బాగుంటుంది వాళ్ళకి. సో ఎప్పుడు వీడు చిన్నప్పటి నుంచి కృష్ణుని ఇలా బీచ్కి తీసుకొస్తే ఈ కార్స్ మాత్రం ఎప్పుడు వదలకుండా తెచ్చుకుంటాడు. కార్స్ తెచ్చుకొని ఇలా పెట్టుకొని ఇంకా ఆడుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు కృషి చెప్పాలంటే బీచ్లో. అండ్ కాసేపు వీటితో ఆడుకొని నేనైతే అటు మొత్తం చూసుకుంటూ ఉన్నాను ఇలా ఆడుకునేటప్పుడు. తర్వాత నేను కూడా ఇంకా క్రిష్తో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. నాకు బీచెస్ అన్నా లేదంటే హిల్ స్టేషన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎక్కువ నేచర్ని ఎక్కువ ఇష్టపడతాను, అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇవి కాకుండా అసలు మొత్తం కంప్లీట్గా ఏదైనా కామ్ ప్లేసెస్ ఉన్నాయనుకున్నా అవి కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వీడియో తీసేది సుని, సో అందుకే మొత్తం ఇక్కడ కెమెరా మొత్తం ఇలా షేక్ అయిపోతూ ఉంది. సో ఇలా చిన్ని ఏమంటారు కొండలు అలా అయితే కట్టి దాని మీద కారు పెట్టి ఇలా ఆడుకుంటూ ఉన్నాం మేమిద్దరం అయితే ఇక్కడ. ఫుల్ అసలు మళ్ళీ క్రిష్తో పోటీ, తనకన్నా నేను ఎక్కువ హైట్లో అయితే చేయకూడదు, అదొకటి. హైట్లో చేసామంటే పాపం ఇంకా పిల్లలు కదా అలుగుతారు. సో అలా చిన్నవి చేసి వాటితో పాటు నేను కూడా అలా ఆడుకుంటూ ఉన్నాను. ఫుల్ అసలు ఇంకా ఉన్న 1 అవర్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసేసాం అయితే మేమిద్దరం. చూపిస్తాను చూడండి ఎలా పెట్టామో. ఇది ఇలా అయితే వరుసగా అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయాము ఇద్దరం. సో ఇంకా మధ్యలో హైడ్ చేసాడు. హైడ్ చేసి ఎక్కడుంది కారు కనుక్కోమని చెప్తే తెలిసిపోతుంది కదా ఈజీగా ఎక్కడ ఉంటుందో. సో అలా సునీకి ఇలా అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇలా ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం చెప్పండి? నన్ను వదిలేస్తే రోజు రమ్మన్నా రోజు వచ్చి కూర్చుంటాను బీచ్లో. అలా వచ్చి కామ్గా అయితే కూర్చోమన్నా కొమ్మ కూర్చుంటాను. సో అంత ఇష్టం అన్నమాట. సో ఇక్కడ చూస్తూ ఉంటే మధ్యలో ఎవరో వచ్చేస్తూ ఉన్నారు అందరూ. నెల్లూరులో కూడా ఉంది బీచ్, మైపాడు బీచ్ అని. సో వెళ్తూ ఉంటాను, నెల్లూరుకి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్తూ ఉంటాను. అది కూడా నాకు చాలా ఇష్టం బీచ్. ఈసారి మళ్ళీ నేను ఇంకెప్పుడైనా నెల్లూరుకి వెళ్ళినప్పుడు బీచ్ని కూడా మీకు బాగా చూపిస్తాను, అది కూడా ఎలా ఉంది ఏంటి అని.
ఇంకా తర్వాత ఇక్కడ రింగ్స్ అయితే వేయడానికి వచ్చాం. రింగ్స్ వేసాం. నాకైతే ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక ఐటెం పడుతుంది. క్రిష్‌కైతే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఐటెం అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రౌనీ కనిపించింది. తీసుకున్నాము. ఓకే. నాట్ సూపర్ అని చెప్పలేం. పర్లేదు తినొచ్చు. బానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది ఈరోజు వ్లాగ్.